ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, చాలా విశేషమైనటువంటి రోజు. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ గురువారం. అలాగే మరో ప్రత్యేకత నాగ చతుర్థి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. నాగ చతుర్థి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, రాత్రి 9:51 వరకు ఉంది. నక్షత్ర ఉత్తర, రాత్రి 10:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు ప్రత్యేకత నాగ చతుర్థి. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్ర బుధుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు చంద్రుల సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా అనుకూలతకి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో లభిస్తాయి. సాధ్యాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చిమ్మిలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ అంతిమంగా నెగ్గుకు రాగలుగుతారు. గట్టి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా పనికిరావు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి కొంతవరకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాలు ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చితి ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు కూడా పొందగలుగుతారు. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి
క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఒత్తిడులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు గృహపరంగా తగ్గుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అంతిమంగా లాభిస్తాయి. నూతన ఉత్సాహం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారు పెంపొందింపజేసుకోగలుగుతారు. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేధిస్తాయి, సంకోచాలు ప్రబలమవుతాయి, తీసుకునేటువంటి నిర్ణయాలపై సందేహాలు కూడా ప్రబలమవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యాచరణలో విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. పెట్టుబడుల విషయంలో విమర్శలు, విరోధాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. అయినప్పటికీ సందేహాల ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి సామూహిక విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆనందం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం, అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన విధి విధానాల్లో అపశృతులు వృత్తిపరంగా దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. పొరపాట్లు వృత్తిపరంగా సమస్యలుగా మారతాయి. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు చేపట్టలేకపోతారు. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విపత్కర పరిస్థితులు ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. మనస్పర్ధలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర వాతావరణం ప్రారంభమవుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ప్రాముఖ్యతను పెంచుతుంది. అలజడి పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. శుభ సంకల్పాలు విద్యార్థులకి లాభిస్తాయి. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకురాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించినప్పటికీ సందేహాత్మక నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఒత్తిళ్లు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి స్థిరత్వం తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి సంకట పరిస్థితులు విద్యాపరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఖర్చులు కూడా సమాంతరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక విజయాలు వృత్తిలో ఉన్నప్పటికీ ఆస్వాదించలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు మహిళలకు పనికిరావు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. పునఃప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మందత్వం పెరుగుతుంది. చురుకుతనం తగ్గుతుంది. వ్యవహారాల్లో అనాలోచిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గట్టి కృషితో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి ఉపకరిస్తుంది. చురుకైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మందత్వం పెరుగుతుంది. అనుచితి విద్యార్థులకి ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి వివిధ రకాల ఫలాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. శ్రమ ఉన్నప్పటికీ సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కొనసాగించినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి.
మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. శుభకార్య నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. నాగ చతుర్థి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని తెల్లచామంతలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విషయాలు ప్రాప్తిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు వేగవంతంగా చేకూరాలని, రుణ ఒత్తిళ్లు దూరం అవ్వాలని, ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చేకూరాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని నాగ చతుర్థి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. నాగ చతుర్థి సందర్భంగా రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవటానికి, కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి శుభ్రంగా నీటితో కడిగి జంటనాగుల విగ్రహాలకు గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరించాలి. జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నాగ చతుర్థి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించటం, పుట్ట మీద బియ్యం పిండి పసుపు కుంకుమ చల్లటం, పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నివేదన చేసి పుట్టమన్ను ధారణ చేయటం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నాగ చతుర్థి సందర్భంగా వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో తయారు చేయబడిన సర్పం పడగను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ సర్పం పడగకు ఆవు పాలతో అభిషేకిస్తూ సర్ప అష్టోత్తరం పఠించడం ద్వారా సమస్త సర్పదోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే పరాశర భట్టర్లు అంటున్నారు, ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు నిరుపేద అయ్యాడు. సృష్టిలో ఈ భేదం ఎందుకు రావాలి? అమ్మవారు పరమకారుణ్యమూర్తి కదా, అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే అది ఆవిడ దోషం కాదు. ఇవ్వడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధమే. కానీ వీడికి ఇచ్చింది వీడెప్పుడూ 10 మంది కోసం ఉపయోగించింది లేదు. తనది తనకే మిగిలిపోవాలని కోరుకున్నాడు తప్ప, తాను ఏదైనా చేస్తే దానికి తనకు ప్రతిఫలం ఉండాలని కోరుకున్నాడు తప్ప నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఇది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను. అందుకే పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు. ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా చూపించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పరమభక్తుడు. ఆయనకు ఆ పూట అన్నం ఏ కారణం చేతనో లభించలేదు, ఆయన లేనివాడు కాడు. కానీ అటువంటి వాడికి అన్నం పెట్టే అదృష్టం నీకు వచ్చింది. ఇప్పుడు అన్నం పెట్టి నువ్వు గొప్ప కాదు, ఈశ్వరుడు అంతటి మహాభక్తున్నొకడిని ఒక పూట నీ ఇంటికి పంపించాడు ఏదో కారణం అడ్డుపెట్టి. ఇప్పుడు ఆయన అన్నం తిన్నాడు. ఆ అన్నం తిన్న కారణం చేత అక్షయ ఫలితాన్ని ఇస్తాడు తనని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు. అటువంటి వాడికి పట్టెడన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఈ పుణ్యం ఒక్కదాన్ని అడ్డు పెడతాడు.
అడ్డుపెట్టి కోట్ల జన్మలు కాపాడేస్తాడు. అన్నవస్త్రాలకి లోటు ఇవ్వడు. అందుకే తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు. అక్షయ తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుక గుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు. ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడనుకోండి, ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి నీటికి బాధ రాదు. అలక్ష్మి పట్టుకోదు. జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు. ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది. అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్న దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతామురభిదురసి యత్ పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతకైళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై. అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే, ఆ చూపు కోసం సమస్త లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు.